విజయనగరం కోటలో గల రౌండ్ మహల్లో శ్రీ 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 పైడితల్లి అమ్మవారి దేవస్థానం ధర్మకర్తల పాలక మండలి ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా హాజరైన మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గోవా గవర్నర్ శ్రీ అశోక్ గజపతిరాజు గారు మరియు స్థానిక శాసనసభ్యురాలు అతిథి విజయలక్ష్మి గజపతి, బీజేపీ జిల్లా అధ్యక్షులు రాజేష్ వర్మ గారు, జనసేన నాయకులు పాలవలస యశస్విని, పాలక మండలి సభ్యులు, దేవస్థానం ఈవో మరియు ప్రముఖులు హాజరయ్యారు. ఆ పారదర్శకతతో ప్రారంభం కావాలని మన ఈఓ గారు కూడా ఆస్తి వివరాలు ఇవన్నీ మీ ముందర పెట్టడానికి కారణము పారదర్శకత. మీరు కూడా పారదర్శకతో పనిచేసి భావి తరాలకి అన్ని అందించాలని నేను కోరుతూ, మీ తోచిన సలహాలు దాయకంట ఇవ్వండి. కొన్ని అమలు అవ్వడానికి అవకాశం ఉంటుంది, కొన్ని అమలు అవ్వకుండా ఉంటాయి. దాంతో నిరుత్సాహపడకంట. మన భక్తులందరికీ మనం సేవ అందించగలిగితే మనము ఆ దేవికి మనం సేవలు అందించుతా ఉన్నామని పెద్దలందరికీ మనవి చేస్తూ, దయచేసి ఆ విధంగా చేయాలని మీకందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తూ, నేను లేకపోయినా మీ మీటింగ్స్ లో మీరు ఎలా తీసుకెళ్లాలి, దీనికంటే అందరు భక్తులు ఆనందించే విధంగా దీన్ని ముందు తీసుకెళ్లాలి. అహంతో ఎంత దూరంగా ఉండగలిగితే మనకి బాగుంటుందని మీకు అందరికీ మనవి చేస్తూ, మీరందరూ 2 సంవత్సరాల కాదా 2 సంవత్సరాలు మీకు ఆ ప్రత్యేక అవకాశం వచ్చింది, సద్వినియోగం చేయమని మిమ్మల్ని అందరినీ కోరుతూ, అందరు మనసులో మీరు చేసిన పని ఉండిపోవాలని నేను ఆకాంక్షిస్తూ, మీకు అందరికీ నా అభినందనలు తెలియజేస్తూ, అమ్మవారి సేవలో మనం అందరు కలిసి ఉండాలని విజ్ఞప్తి చేస్తూ, అధికారులందరికీ దయచేసి రాజ్యాంగాన్ని, చట్టం కింద ఉన్న సబార్డినేట్ లెజిస్లేషన్, దాన్ని మనం గవర్నర్స్ నోటిఫికేషన్ అంటాం, అవన్నీ అమలు అయ్యేటట్లా చేయగలిగితే మన రాజ్యాంగాన్ని కూడా మనం గౌరవించిన వాళ్ళు అవుతాం, మన చట్టాలని కూడా మనం గౌరవించినట్లా ఉంటాము. చట్టాలని చుట్టాలుగా దయచేసి మార్చకండని మీకు అందరికీ నేను మనవి చేస్తూ, మళ్ళీ ఇంకోసారి మీకు అందరికీ మా అభినందనలు తెలియపరుస్తూ, రండి మనం కలిసి ఆ దేవుడికి సేవ చేద్దామని విజ్ఞప్తి చేస్తూ